తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? ఇంకా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుర్రు ఈ కొత్త అధ్యక్షుడి కోసం. అయితే నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ. వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియ ఎట్లుంటుంది అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఎలక్షన్ ఆఫీసర్ను ఒకరిని నియమించుకుంటారు, దాని తర్వాత నామినేషన్లు తీసుకుంటారు. వాళ్ళ పార్టీ నుంచి నామినేషన్లు తీసుకొని ఒకటి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసిర్రు అనుకోండి ఎన్నిక పెడతారు. ఒకవేళ ఒక్కరే వేసిర్రు అనుకోండి వాళ్ళనే అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. మామూలుగా అయితే ఎట్లుంటుందంటే వాళ్ళ పార్టీలో ఎన్నికలకు ఎప్పుడు ఓరు దాదాపుగా అధిష్టానం ఒకరి పేరు ఫైనల్ చేసి వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు ఒక్కరే నామినేషన్ వేస్తారు. తెల్లారి రోజు వాళ్ళు నామినేట్ అయినట్టుగా అధ్యక్షుడిగా ఆయన్ని ఉంచుతున్నట్లుగా చెప్తారు. ఇవన్నీ ఏంటంటే జాతీయ పార్టీ కదా బీజేపీ కూడా. ఈ జాతీయ పార్టీలలో ఎట్లుంటాయంటే పీసీసీ అధ్యక్షుడు కావాలన్నా, అంటే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉంటారు కదా రాష్ట్రాలకి అధ్యక్షుడు, అట్లా బీజేపీలో ఈ అధ్యక్షుడిదైనా హైకమాండ్ డిసైడ్ చేస్తారు. హైకమాండ్ డిసైడ్ చేసి పలానా ఆయనని అనుకుంటున్నాము అని చెప్తే ఇక్కడ ఆయన ఒక్కడే నామినేషన్ వేస్తారు. దాదాపుగా ఎప్పుడైనా సరే అట్లనే జరుగుతుంది ప్రాసెస్. అధ్యక్షుడు ఎవరు అనేది పైనుంచి చెప్తారు, చెప్పిన తర్వాత వాళ్ళు పార్టీ ఆఫీస్లో నామినేషన్ వేస్తారు. ఒకవేళ ఇంకో నామినేషన్ కనుక పడితే అప్పుడు ఇక ఎన్నిక అనేది ఉంటుంది. కానీ దాదాపుగా పార్టీ లైన్లోనే అందరు ఉంటారు కాబట్టి ఒక్కరే ఉంటారు. అయితే నిన్న నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేసిరు, ఇవాళ నామినేషన్లు ఉంటాయి, రేపు ఎన్నిక. నామినేషన్లు అంటే ఇలా నామినేషన్ వేయడంతో అర్థమైపోతుంది, ఒకటే నామినేషన్ పడ్డది అనుకోండి వాళ్ళే రేపు అధ్యక్షుడు కాబోతాడు అనేది అర్థమైపోతుంది. అయితే ఇవాళ 2 నుంచి 4 దాకా నామినేషన్లు వేస్తారు. దాని తర్వాత 4 తర్వాత నామినేషన్లని చూసుడు, ఒకవేళ ఎక్కువ మంది వేస్తే కనుక దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని తిరస్కరణనా లేకపోతే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు కదా కొంతమంది, దానికి కొంత టైం ఇస్తారు. ఇవాళనే 2 అయిపోతాయి అన్నట్టు. నామినేషన్లు వేసుడు అయిపోతుంది, నామినేషన్లని స్క్రూటినీ చేసుడు, తిరస్కరించుడు, యాక్సెప్ట్ చేసుడు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఒకవేళ 2 పడితే కనుక రేపు ఎన్నికలకు పోతారు. ఏం లేకపోతే రేపు ఒకరే నామినేషన్ వేస్తే ఒకటే ఉంటే కనుక రేపు వాళ్ళని అధ్యక్షుడిగా డిసైడ్ చేస్తారు. దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి ప్రక్రియ ఇవాళ తేలిపోతుంది, కానీ అఫీషియల్గా రేపు అనౌన్స్మెంట్ ఉంటుంది అన్నట్టు. అయితే అధిష్టానం ఇప్పటికే వాళ్ళ నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉండుర్రి, పార్టీ ఆఫీస్కి పోర్రి అని చెప్పింది అని అంటున్నారు. అయితే దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు చాలామంది లైన్లో ఉన్నారు. సరే ఒకరు పేరు ఫైనల్ అయింది అనేది కూడా ఒక వార్త వస్తుంది, కానీ ఇంకా అధికారికంగా సమాచారం అయితే రాలేదు మాకు అనేది బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నటువంటి మాట. చాలా ఉదయం నుంచి రకరకాల పేర్లు నడుస్తున్నాయి, టైంకి మారుతుంది, వేరే పేర్లు కూడా రావచ్చు అంటున్నారు. మామూలుగా అయితే ఇప్పుడు పోటీలో ఉన్నోళ్ళు ఎవరు అంటే వీళ్ళు చాలా రోజుల నుంచి బీజేపీ బీసీ నినాదం బీసీ అంటారు కదా, కాబట్టి బీసీలకే ఇస్తుంది ఈసారి అధ్యక్ష పదవి అని ఆ ధీమాలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు? లక్ష్మణ్, బీజేపీ పార్టీలో ఉన్న లక్ష్మణ్, నేను పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నా, పార్టీ కోసమని ఉన్నా, పార్టీలోనే చాలా రోజుల నుంచి ఉన్నా కాబట్టి నాకు ఇవ్వాలి అనేది, పైగా బీసీ అనే ఈక్వేషన్ కూడా వర్కౌట్ అవుతుంది, సో నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు అనేది ఒక టాక్. దాని తర్వాత ఈటల రాజేందర్ గారు కూడా బీసీ లైన్లో ఆయన లైన్లో ఉన్నాడు, నాకు అధ్యక్ష పదవి చాలాసార్లు వాళ్ళ అనుచరులు వాళ్ళు వీళ్ళు ఓపెన్గానే మాట్లాడినారు, అధ్యక్ష పదవి వస్తుంది అని, అధ్యక్ష పదవి రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు అని ఇట్లా రకరకాలే మాట్లాడారు. ఎందుకంటే ఈయన బీజేపీలో ముందు నుంచి ఉన్న నాయకుడు కాదు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఏం నడుస్తుందంటే పాత కొత్తల లొల్లి కూడా ఒకటి నడుస్తుంది. ఏ పార్టీలో, చాలా పార్టీలలో ఉంటాయి ఇట్లాంటి లొల్లులు. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో కూడా చూస్తున్నాం కదా, చాలామందిని కాంగ్రెస్లో అధికారం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళకి కాంగ్రెస్ అంటే ప్రేమ ఎందుకు ఉంటుంది అనేది కూడా మనం లొల్లి చూస్తున్నాం చాలామంది. సో అట్లనే బీజేపీలో కూడా ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి పార్టీ ఐడియాలజీ తెలుస్తుంది, పార్టీ కోసం ఎట్లా కష్టపడాలో తెలుస్తుంది. కానీ ఈయన మధ్యలో వచ్చిండు, మొన్న లాస్ట్ ఎన్నికల టైంలో వచ్చిండు కాబట్టి ఆయనకి ఏం తెలుస్తుంది అసలు పార్టీ లైన్లో, కాబట్టి ఇవ్వద్దు అని కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులే అధిష్టానం దగ్గరికి పోయి ఇక్కడ అక్కడ మాట్లాడుతున్నారు అని లాస్ట్కి ఈటల మనుషులు కూడా ఓపెన్గానే మాట్లాడుతున్నారు, రాకుండా కుట్రలు చేస్తున్నారు ఈటల మీద అనేది కూడా ఒక వర్షన్ మనం విన్నాం. దాని తర్వాత ధర్మపురి అరవింద్, బీసీ కోటాలో నాకు వస్తుంది అనేది ఆయనే. బండి సంజయ్ గతంలో అధ్యక్షుడిగా పనిచేసిండు, గతంలో అధ్యక్షుడిగా పనిచేసిండు, ఎన్నికల టైంలో ఆయనని తీసేసి వేరే వాళ్ళని అధ్యక్షులుగా చేసిరు. సో ఇప్పుడు నాకు అధ్యక్షుడిని చేస్తారు, మళ్ళీ నాకు ఒకసారి అవకాశం ఇస్తారు అనేది ఆయన కూడా కొంతమంది దగ్గర మాట్లాడుతున్నాడు. కానీ దీంట్లో కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఉన్న అదేంటి అంటే వీళ్ళు ఆల్రెడీ మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళొకసారి హైకమాండ్ అవకాశం ఇస్తుందా అంటే 2 పదవులలో ఉంటుందా అనేది కొంత చూడాలి. సాయంత్రం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒకవేళ నిజంగా బీసీ ఈక్వేషన్ తీసుకుంటే బీసీలకు ఇవ్వాలనుకుంటే కనుక ఈ పేర్ల నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళని మించి ఇంకా బయటకు పోయే అవకాశం ఉండదు. వీళ్ళే
ఇప్పుడు లిస్టులో ఉన్న పేర్లు కానీ, హైకమాండ్ ఆలోచిస్తున్న పేర్లు కానీ, వాళ్ళ పార్టీ ఇన్నర్ సర్కిల్లో చర్చించుకుంటున్న పేర్లు కానీ ఇవే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బీసీ కులగణన చేసింది. ఇప్పుడు నిన్నగాక మొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కులగణన చేస్తాము అని అనౌన్స్ చేసిరు. కులగణన చేస్తారు, బీసీల జనాభా కూడా తేలుతుంది, బీసీలకు సంబంధించి ఇప్పుడు బీసీలు కీలకంగా మారబోతున్నారు అనేది మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కులగణన చేస్తాము అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. నెక్స్ట్ ఎన్నికల టైం వరకు కులగణన అయిపోతుంది అనేది కూడా ఒక చర్చ. దాని తర్వాత బీసీలకు సంబంధించింది, బీసీల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు బీసీలకే ఇస్తుంది వాళ్ళ హైకమాండ్ అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా బీసీలకు ఇస్తే కనుక ఈ పేర్లలో ఉన్న వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకపోతే కనుక కనిపిస్తున్న పేర్లు ఇప్పుడు ఎన్ రామచంద్రరావు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిండు. ఆయన పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నాడు. ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయి. అట్లనే బీజేపీ పార్టీలనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి చాలా విషయాలు తెలుసు. పార్టీకి సంబంధించినటువంటి పార్టీలోనే ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనకే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయనకు ఆల్రెడీ అధిష్టానం చెప్పింది అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. కానీ ఒకవేళ బీసీ ఈక్వేషన్ అనేది వర్కౌట్ అయిందనుకోండి, ఎందుకంటే లాస్ట్ మినిట్లో కూడా పేర్లు మారుతాయి. ఎట్లా ఉంటాయంటే హైకమాండ్ చేతులలో ఉండే పార్టీలు ఎప్పుడైనా ఏముంటాయంటే అక్కడ ఒక పేరు అనుకుంటారు, అది వచ్చి వీళ్ళకి చేరేంత వరకు కూడా ఆ పేర్లు చాలాసార్లు తారుమారైతాయి. చాలా సందర్భాలలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఉంటారు కదా, ముఖ్యమంత్రుల్ని సీల్డ్ కవర్లో ఒక పేరు చెప్పి పంపిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి కూడా పేర్లు మారిన సందర్భాలు ఉంటాయి. లేకపోతే ముఖ్యమంత్రిగా ఢిల్లీకి పోయినాయనే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేసరికి ఆయన మాజీ ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు కూడా ఉంటాయి. హైకమాండ్ ఢిల్లీ దగ్గర నడిచే పార్టీలలో ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. సో రామచంద్రరావుకి చెప్పిర్రు, ఆల్రెడీ నామినేషన్ ఇవ్వమన్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ అఫీషియల్గా ఇప్పటివరకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాలే, ఆయనకి ఇంకా చెప్పలేదు అఫీషియల్గా అనేది కూడా ఒక వార్త నడుస్తుంది. ఎందుకంటే 2 నుంచి 4 వరకు నామినేషన్ లేదు కాబట్టి అప్పటి వరకు చెప్పాలి. వీళ్ళకి ఇప్పటికైతే అధికారికంగా ఎవరికి చెప్పలేదు. అందరినీ వాళ్ళ పార్టీ ఆఫీస్కి పొమ్మన్నారు. హైకమాండ్ నుంచి ఎవరి పేరు చెప్తారో వాళ్ళు నామినేషన్ ఇస్తారు, మిగతా వాళ్ళు నామినేషన్ అయ్యారు, ఇంకా వాళ్ళే అధ్యక్షుడు అయినట్టు అని ఒక చర్చ కూడా నడుస్తుంది. సో ఒకవేళ బీసీ కాదు అనుకుంటే కనుక రామచంద్రరావుకి ఇస్తారు. రామచంద్రరావు ఓసీ అవుతాడు కాబట్టి బీసీలకు ఇవ్వాలి. ఇప్పుడు మనం బీసీకి సంబంధించిన చాలా ఇష్యూస్ని ముందరేసుకున్నాం కాబట్టి బీసీకి ఇవ్వాలి తెలంగాణలో అనేది అనుకుంటే కనుక బీసీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో కూడా పాత కొత్తలు చాలా ఈక్వేషన్స్ చాలా నడుస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసే ముందు కూడా చివరి నిమిషం వరకు కూడా ఇవాళ పొద్దున కూడా ఒక చర్చ నడిచింది, ఇప్పుడు ఇంకొక చర్చ నడుస్తుంది. సరే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అదే చర్చ ఉంటుందా, అట్లనే ఉంటుందా, వాళ్ళే నామినేషన్ వేస్తారా అనేది ఇప్పటి వరకు అయితే ఎవరికి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్తున్నారు. ఎవరికి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎవరిని నామినేషన్ వేయమని చెప్తారు. నామినేషన్ వేయమని చెప్తే సాధారణంగా వాళ్ళు ఒకరే వేస్తారు. దాదాపు ఎన్నికకు పోయే సాహసం ఇంకొకరు చెయ్యరు. వాళ్ళ హైకమాండ్ చెప్పిన తర్వాత, ఒకరి పేరు చెప్పిన తర్వాత వాళ్ళని కాదని ఇంకొకైనా నామినేషన్ వేసి ఎన్నికలలో చూసుకుందాము అనే లెక్క ఏముండదు. దాదాపు హైకమాండ్ చెప్పింది అంటే వాళ్ళు ఒకరే నామినేషన్ వేస్తారు. ఇంకొక ప్రచారం కూడా బయట ఏం జరుగుతుందంటే ఇద్దరు వేస్తారు, ఇంకొకైనా కూడా నామినేషన్ వేస్తాడు, రేపు ఎన్నికుంటుంది అనే ప్రచారం జరుగుతుంది. కానీ బీజేపీ పార్టీని ముందు నుంచి చూస్తున్న వాళ్ళకైతే ఎవరికి కూడా అట్లాంటి ఏం జరగదు అనే నమ్మకం ఉంది. ఎందుకంటే హైకమాండ్ వాళ్ళకి ఏం చెప్తారో అదే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు 2 గంటల వరకు ఎవరికి ఫోన్ వచ్చి పలానా ఆయన నామినేషన్ వేస్తాడు అంటే ఆయన నామినేషన్ వేస్తాడు, వీళ్ళందరూ కూడా అక్కడికి పోవాల్సి ఉంటుంది, మద్దతుగా పార్టీ ఆఫీస్కి పోతారు, చేస్తారు. కానీ ఇంకొకరు నామినేషన్ వేసేది అనేది ఏముండదు. ఒకటే నామినేషన్ పడుతుంది, వాళ్ళనే రేపు అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు డిసైడ్ చేస్తారు. సో రేపు ఆ కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది తేలబోతుంది. కొత్త అధ్యక్షుడు తేలిన తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి రాజకీయాలు ఏంది అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎవరైతాడు అనే దాని మీద చాలా రాష్ట్రం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది చాలా సెక్షన్ అంతా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి, అంటే కాంగ్రెస్ చేసే చాలా పనులకి బీజేపీలో ఉన్న ఏ నాయకులు కూడా మాట్లాడతలేరు అనేది ఇంకొక దిక్కు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కదా చాలా రోజుల నుంచి. అసలు వీళ్ళు హైడ్రా తీసుకొస్తే మాట్లాడలేదు, భూములు గుంజుకుంటున్నప్పుడు రైతుల దగ్గర నుంచి మాట్లాడింది లేదు, రైతులకి బేడీలు వేస్తున్నప్పుడు మాట్లాడతలేరు. అసలు చాలా ఇష్యూలలో ఎక్కడ కూడా బీజేపీ అనేది కనీసం మాట్లాడతలేదు ప్రభుత్వం మీద. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినా కూడా ఏం సప్పుడు చేయకుండా ఉంటుంది బీజేపీ. రెండు కలిసి ఉన్నాయి అనేది ఒక చర్చ నడుస్తుంది తెలంగాణలో. అందులో భాగంగానే ఎంపీ ఎన్నికలలో కూడా సమానంగా వచ్చినాయి. చాలా చోట్ల
ఈక్వేషన్స్తో పనిచేసిర్రు అనేది కూడా ఒక చర్చ ఉంది కదా. సో ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎవరైతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కొత్త అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది కూడా ఒక కొంత చర్చ జరుగుతుంది తెలంగాణ సమాజంలో. అధ్యక్షుడు ఎవరైతారు, ఎట్లా ఉండబోతోంది బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటుంది తెలంగాణలో అనేది అధ్యక్షుడు ఎన్నిక తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అట్లనే వాళ్ళు ఎన్ని రోజులు చెప్తున్నటువంటి బీసీని నిజంగా అధ్యక్షుడిని చేస్తారా, లేకపోతే బీసీని చేయకుండా వేరే వాళ్ళని అధ్యక్షుల్ని చేస్తారా అనేది కూడా సాయంత్రానికి తేలే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటిది బీసీ అధ్యక్షుడు వస్తారు, బీసీనే అవుతారు అనేటువంటి దాంతో బీసీ నినాదంతోనే చాలామంది నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అధ్యక్షుడిని. సో ఇప్పుడు నిజంగా బీసీని అధ్యక్షుడిని చేయాలనుకుంటుందా, లేకపోతే బీసీ కాకుండా వేరే వాళ్ళని చేస్తారా, ఎవరు అధ్యక్షుడిగా రాబోతున్నారు, వచ్చిన తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి తెలంగాణలో రాజకీయాలు అనేటువంటిది ఇవాళ సాయంత్రానికి తేలిపోతుంది.